హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. మీరు చూస్తున్నారు టెక్ నాని సార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే రియల్మీ వైర్లెస్ బడ్స్ యొక్క అన్బాక్సింగ్ అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్. దీన్ని నేను అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ పెట్టి తెప్పించడం జరిగింది. ఇది నాకు అమెజాన్లో 1799 రూపాయల కంటే రూపాయి తగ్గించి 1800కి అయితే ఇది నాకు రావడం జరిగింది. దీన్ని మీరు కేవలం 1000 రూపాయల నుంచి 1300 లోపు అమెజాన్లోనే ఏ విధంగా పర్చేస్ చేయాలో కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు కనుక చూసినట్లయితే రియల్మీ వైర్లెస్ బడ్స్ని మీరు తీసుకోవాలా వద్దా అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ అయితే మీకు క్లియర్ అవుతుంది. ఈ వీడియోలో నేను కంప్లీట్గా రియల్మీ బడ్స్ యొక్క రివ్యూ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా బడ్స్ యొక్క అన్బాక్సింగ్ అయితే మనం చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు అమెజాన్ నుంచి వచ్చిన ఈ ప్యాకెట్ని అయితే ఓపెన్ చేసి లోపల వైర్లెస్ బడ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు నేను ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి చూస్తాను. కొంచెం గట్టిగా ఉంది ప్యాకెట్ అయితే. ఈ విధంగా ప్యాకెట్ని ఓపెన్ చేసిన తర్వాత లోపల బడ్స్ని అయితే నేను బయటకు తీసి చూస్తాను. ఫ్రెండ్స్, నేను ప్యాకెట్ని అయితే ఓపెన్ చేశాను. లోపల మీరు చూసినట్లయితే ఒక బాక్స్ ప్యాకింగ్లో వైర్లెస్ బడ్స్ అయితే రావడం జరిగింది. దీన్ని బయట తీసి అయితే చూద్దాం. చూసినట్లయితే ఈ విధంగా ప్యాకెట్ అనేది రావడం జరిగింది. ఇంకా దాని లోపల ఏం లేదనమాట. దాన్ని పక్కన పడేసి ఇక్కడ చూసినట్లయితే మీకు బిల్ అనేది కనపడడం జరుగుతుంది. ఇది నాకు చెప్పాను కదా, 1799 రూపాయలకి అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ బాక్స్ని అయితే చూసినట్లయితే చూడండి, ఈ బాక్స్ సైడ్ని చూసినట్లయితే రియల్మీ అని చెప్పేసి రాసింది. ఫ్రంట్ సైడ్ని చూసినట్లయితే ఒక హుక్ అనేది ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ని చూసినట్లయితే కూడా రియల్మీ అని చెప్పేసి రాసే ఉంది. ఇప్పుడు నేను దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడండి, మ్యాగ్నెటిక్ కంట్రోల్స్ అని చెప్పేసి 11.2 mm బేస్ బూస్టర్స్ అయితే ఇందులో రావడం జరిగింది. 12 hours ప్లేబ్యాక్ టైము, అదేవిధంగా ఫ్లెక్సిబుల్ నెక్ బ్యాండ్, బ్లూటూత్ 5.0 సపోర్ట్తో స్వెట్ రెసిస్టెంట్ IPX4 అయితే ఇది రావడం జరిగింది. స్వెట్ ప్రూఫ్ అనమాట, కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ అయితే కాదు. ఇక్కడ చూసినట్లయితే కొన్ని బార్ కోడ్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం ప్యాకింగ్ని అయితే ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ అయితే వస్తున్నావో ఇప్పుడు మనం చూద్దాం. ప్యాకెట్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ప్యాకెట్ని అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని బయటకు లాగైతే చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే లోపల ఇంకొక చిన్న అట్టా ముక్క అయితే ఉండటం జరిగింది. దాన్ని బయటకు తీసి దాని లోపల ఏమేమి వస్తున్నాయో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే చిన్న బాక్స్ అయితే ఒకటి రావడం జరిగింది. దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, దాన్ని ఓపెన్ చేసినట్లయితే ఒక చిన్న USB కేబుల్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా వారంటీ ఇన్ఫర్మేషన్, అలాగే 2 pair ఇయర్ బడ్స్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఏ విధంగా ఇయర్ ఫోన్స్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ రాసి ఉండటం అయితే జరిగింది. మీరు కావాలంటే దీన్ని ఒకసారి అయితే చదువుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మైక్రో USB టు USB కేబుల్ అయితే ఒక చిన్నది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీ దగ్గర ఉన్న ఏ ఛార్జర్తోనైనా సరే మీరు బడ్స్కి అయితే ఛార్జ్ అనేది చేసుకోవచ్చు. ఒక చిన్న కవర్లో అయితే 2 pair ఇయర్ బడ్స్ అయితే రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇయర్ టిప్స్ అయితే రావడం జరిగింది. రెండేమో స్మాల్ సైజ్, అదేవిధంగా రెండేమో బిగ్ సైజ్ అయితే రావడం జరిగింది. మీ ఇయర్కి ఏ సైజ్ అయితే కరెక్ట్గా ఫిట్ అవుతుందో ఆ సైజుని మీరు సెలెక్ట్ చేసుకొని మీ ఇయర్ బడ్స్కి అయితే ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇయర్ బడ్స్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఈ విధంగా లాగినట్లయితే ఇయర్ బడ్స్ అయితే ఇక్కడ ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఇయర్ బడ్స్ చూసినట్లయితే ఈ విధంగా కంప్లీట్గా డీసెంట్ ప్యాకింగ్లో అయితే ఇక్కడ రావడం జరిగింది. వాటిని అయితే మనం ఒకసారి బయటికి తీసి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇది 3 కలర్స్ అవైలబుల్గా ఉండటం అయితే జరిగింది. నాకైతే గ్రీన్ కలర్ అయితే పర్సనల్గా నచ్చింది కాబట్టి నేను గ్రీన్ కలర్ అయితే తెప్పించడం జరిగింది. ఈ విధంగా మీరు ఇయర్ ఫోన్స్ని అయితే బయటకు తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసి చూసినట్లయితే ఇంకా బాక్స్లో అయితే ఏం లేదు, బాక్స్ని పక్కన పెట్టేద్దాం. ఇక్కడ చూసినట్లయితే నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అనేవి మీకు ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఇవి మ్యాగ్నెటిక్ కంట్రోల్స్తో రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మీకు రెండు వైపులా రియల్మీ అని చెప్పేసి R లోగో అయితే కనబడడం జరుగుతుంది. పైన చూసుకున్నట్లయితే 2 హుక్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, చెవికి ప్రాపర్గా ఫిట్ అవ్వడానికి హుక్స్ అయితే ఇచ్చారు. ఇయర్ ఫోన్స్ యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ చూసుకున్నట్లయితే సూపర్గా ఉండటం జరిగింది. ఒక ప్రీమియం ఇయర్ ఫోన్స్ని పట్టుకున్నట్లుగా చూసినట్లుగా అయితే ఇక్కడ కనబడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎంతో సూపర్గా ఉండటం జరిగింది. చూసినట్లయితే మ్యాగ్నెటిక్ కంట్రోల్స్తో అయితే ఇవి రావడం జరిగింది. ఇప్పుడు ఇయర్ ఫోన్స్ యొక్క ఓవర్ వ్యూ అయితే మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న రియల్మీ లోగో అయితే ఇక్కడ కనబడడం జరుగుతుంది. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎటువంటి బటన్స్ అయితే లేవు. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు కనబడుతుందో లేదో రియల్మీ బ్రాండింగ్ అయితే ఇక్కడ ఒకటి మాత్రమే కనబడడం జరుగుతుంది.
ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే టోటల్గా బటన్స్ కంట్రోలర్స్ అన్నీ ఇక్కడే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ వాల్యూమ్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మైక్రో యూఎస్బి పోర్ట్ అయితే ఉండడం జరిగింది. 2 బటన్స్ అయితే ఇక్కడ ఉండటం జరిగింది ఫ్రెండ్స్. వాల్యూమ్ ప్లస్ చేసుకోవడానికి, మైనస్ చేసుకుంటే, అదేవిధంగా మిడిల్లో ఒక బటన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెక్ బ్యాండ్ మనం ఎటువైపు కావాలంటే అటువైపు ఈ విధంగా మనం బెండ్ అనేది చేసుకొని యూజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన పాకెట్లో కూడా ఫిట్ అనేది చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీతో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇయర్ బడ్స్ వచ్చేసి మెటల్ లాగా అయితే కనబడుతుంది. ఇయర్ బడ్స్ క్వాలిటీ అనేది సూపర్గా ఉండటం అయితే జరిగింది ఫ్రెండ్స్. బెస్ట్ క్వాలిటీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. వైర్ క్వాలిటీ కూడా ఎంతో సూపర్గా ప్రీమియం క్వాలిటీతో ఈ వైర్ క్వాలిటీ అనేది కూడా రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బ్లూటూత్కి అయితే కనెక్ట్ చేసి ఇయర్ బడ్స్ అయితే ఏ విధంగా వర్క్ అవుతాయి ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు కనెక్ట్ చేయాలంటే ఈ విధంగా 2 ఇయర్ బడ్స్ని మీరు రిమూవ్ అయితే చేయాలి. రిమూవ్ చేసినట్లయితే ఈ విధంగా మీకు లైట్ అనేది ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి. ఈ విధంగా బ్లూ కలర్ లైట్ అయితే ఇక్కడ బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయిన తర్వాత ఇవి పేరింగ్ మోడ్లోకి వచ్చినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన మొబైల్లో బ్లూటూత్ అనేది మనం ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మొబైల్లో బ్లూటూత్ అనేది ఆన్ చేస్తాను చూడండి. నేను పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ రియల్మీ బడ్స్ వైరస్ అని చెప్పేసి కనబడడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే పేర్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పేర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది చూడండి. ఈ విధంగా పేర్ మీద క్లిక్ చేసిన వెంటనే మన బడ్స్ అనేవి మన మొబైల్తో పేర్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా సింపుల్గా ఆ మ్యాగ్నెటిక్ కంట్రోల్స్ ఇయర్ బడ్స్ని మనం ఓపెన్ చేసేసి మన మొబైల్లో బ్లూటూత్ కనుక ఆన్ చేసుకున్నట్లయితే సింపుల్గా బ్లూటూత్ అనేది కనెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఇయర్ బడ్స్లో ఉన్నటువంటి కంట్రోల్స్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను సాంగ్ అనేది ప్లే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సాంగ్ అది ప్లే చేస్తున్నాను. మీరు ఒకవేళ సాంగ్ను కనుక పాస్ చేసుకోవాలనుకుంటే మీరు మిడిల్లో ఉన్నటువంటి బటన్ని ఒకసారి క్లిక్ చేసినట్లయితే సాంగ్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. మరలా ప్లే అవ్వాలంటే మరలా ఇంకొకసారి క్లిక్ చేసినట్లయితే సాంగ్ అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు కాల్ లిఫ్ట్ చేయడానికి, ఎండ్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ సాంగ్ అనేది ఇక్కడ ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. మీకు లేదంటే ఒకవేళ ప్రీవియస్ సాంగ్ కావాలంటే ఇక్కడ మీరు 3 టైమ్స్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. 3 టైమ్స్ క్లిక్ చేసిన వెంటనే ప్రీవియస్ సాంగ్ అనేది, బ్యాక్ సాంగ్ అనేది ఇక్కడ మీకు ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఇందులో ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు గూగుల్ అసిస్టెంట్ని కనుక ఓపెన్ చేసుకోవాలనుకుంటే 3 సెకండ్స్ అనేది ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే గూగుల్ అసిస్టెంట్ ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఓపెన్ అవుతుంది. లేదా ఐఫోన్లో అయితే సిరి అనేది యాక్టివేట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ బటన్స్లో ఫంక్షన్స్ అయితే ఉండటం జరిగింది. ఈ మ్యాగ్నెటిక్ టిప్స్లో కూడా కొన్ని ఫంక్షన్స్ అయితే ఉండటం జరిగింది. వాటి గురించి కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. మీరు సాంగ్స్ కనుక వింటున్నప్పుడు ఎవరితోనైనా సరే మీరు మాట్లాడాలనుకోండి, వెంటనే మీ చెవుల్లో నుంచి ఇయర్ బడ్స్ని తీసేసి మీరు ఈ విధంగా అటాచ్ చేసినట్లయితే వెంటనే సాంగ్ అనేది ప్లే అవడం అయితే ఆగిపోతుంది ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్లో బ్లూటూత్ అనేది కూడా కంప్లీట్గా ఆఫ్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. మీరు మరలా ఎప్పుడైతే ఈ బడ్స్ని అయితే విడదీస్తారో ఇక్కడ చూసినట్లయితే పేరింగ్ మోడ్లోకి అయితే రావడం జరుగుతుంది. మీ మొబైల్లో కనుక బ్లూటూత్ అనేది ఆన్ అయి ఉన్నట్లయితే 2 అనేది కనెక్ట్ అయిపోయి మరలా మీకు సాంగ్ అనేది ప్లే అవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాగ్నెటిక్ కంట్రోల్స్ అనేవి 2000 అండర్లో ఏ కంపెనీ కూడా ప్రొవైడ్ చేయలేదన్నమాట. ఇలాంటి మంచి మంచి ఫీచర్స్తో ఈ బ్లూటూత్ నెక్ బ్యాండ్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు సౌండ్ క్వాలిటీ అయితే మీరు చెక్ చేసుకొని చూడొచ్చు. సౌండ్ క్వాలిటీ అయితే మీరు ఇక్కడ నుంచి వినొచ్చు ఫ్రెండ్స్. నేను ఇయర్ బడ్స్ని అయితే మైక్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను. మీరు సౌండ్ క్వాలిటీ అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా రియల్మీ బడ్స్ యొక్క రివ్యూ అయితే చూద్దాం. అదేవిధంగా వీటిని అమెజాన్లో మీరు ఏ విధంగా తక్కువ ధరకి పర్చేజ్ చేసుకోవచ్చు కూడా నేను ఇప్పుడు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మనం చూసుకున్నట్లయితే నెక్ బ్యాండ్ క్వాలిటీ అనేది ఎంతో ఆసమ్గా అయితే ఉండటం జరిగింది. దీన్ని మీరు ఎటు కావాలంటే అటు బెండ్ అనేది చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బటన్ల దగ్గర చూసినట్లయితే కనుక మొత్తం పాలికార్బోనేట్ బాడీతో అయితే రావడం జరిగింది. అంటే ప్లాస్టిక్ మెటీరియల్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఆ బటన్స్ దగ్గర కొంచెం మెటల్ యూజ్ చేశారని అనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం కింద కనుక చూసుకున్నట్లయితే బడ్స్ దగ్గర చూసుకున్నట్లయితే ఇది మొత్తం కూడా కంప్లీట్గా మెటల్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇవి మెటల్ బాడీ ఫినిషింగ్తో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చూసినట్లయితే మెటలే, మంచి మెటల్ని అయితే ఈ బడ్స్ యొక్క తయారీలో యూజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫంక్షన్స్ కూడా ఎంతో చక్కగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ ఫంక్షన్స్ వల్ల మనం బ్యాటరీని కూడా ఎంతో సేవ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ గురించి. సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్యాటరీ చూసినట్లయితే ఇందులో 110 mAh బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 110 mAh బ్యాటరీ వచ్చినప్పటికి కూడా ఇది 12 అవర్స్ ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుంది. 10 to 12 అవర్స్ అయితే ఖచ్చితంగా ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సౌండ్ క్వాలిటీ చూసుకుంటే ఓవరాల్గా
పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సూపర్ సౌండ్ క్వాలిటీ అయితే ఉండటం జరిగింది. దీనిలో 11.2 mm బేస్ బూస్టర్స్ రావడం వల్ల బేస్ లవర్స్కి అయితే మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. మంచి బేస్తో అయితే ఈ రియల్మీ వైర్లెస్ బడ్స్ అయితే రావడం జరుగుతుంది. వోకల్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎంతో క్లియర్గా అయితే వినపడడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కనుక బేస్ని బాగా ఇష్టపడే బేస్ లవర్స్ అయితే కనుక ఖచ్చితంగా వీటిని అయితే మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. వీటిని మనం అమెజాన్లో తక్కువ ధరకు ఏ విధంగా పొందాలి ఇప్పుడు నేను చెప్తాను చూడండి. అమెజాన్లో రినోవర్డ్ ప్రోడక్ట్స్ అనేవి ఉండటం జరుగుతాయి ఫ్రెండ్స్. అంటే రీపబ్లిష్డ్ ప్రోడక్ట్స్ అనమాట. అవి కూడా సేమ్ ఇవే క్వాలిటీతో అయితే రావడం జరుగుతుంది. అవి కూడా మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవ్వడం జరుగుతుంది. అవి వచ్చేసరికి మీకు 1300 లోపే మీకు రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వాటిని కూడా మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. మీకు ప్రైస్ అనేది 500 నుండి 700 అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. వాటి యొక్క లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ మీరు టైటిల్ని ట్యాప్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓవరాల్గా రియల్మీ బడ్స్ని మీరు తీసుకోవచ్చు. అంటే మీరు కనుక బేస్ని బాగా ఇష్టపడేవారైతే బడ్జెట్లో ఇవైతే మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే realme.comలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. వాటి యొక్క లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ రియల్మీ బడ్స్ అనేవి ఎంతో అద్భుతంగా ఉండటం అయితే జరిగింది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని ఛానల్కి మీ సపోర్ట్ అనేది అందించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.